నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి కళాకారులను ప్రోత్సహించేటువంటి ఒక మంచి గురువు గారిని మనము పరిచయం చేసుకుందాం. ఎందుకంటే కళాకారులందరూ కూడా బీదరికంలో ఉంటారు. ఎంతోమంది ప్రజల్లోంచి ఉద్భవించి వారిని ఉద్ధరిస్తున్నారు. కళాకారులను ఉద్ధరించడమే మన పరమావధి. కాబట్టి కళాకారులకు హెల్ప్ చేసే వాళ్ళందరినీ కూడా మనము స్మరించుకుందాం. మనం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాంటి గురువు గారు మనం ఇప్పుడు పరిచయం చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. నా పేరు రఘునందన్ అండి. నమస్కారం. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మీ గురించి చెప్పండి గురువుగారు. నా పేరు సత్యన్నపల్లి ఉమామహేశ్వరాచార్య. ఖమ్మం శివాలయంలో స్వయం నిర్మాణంతో శివాలయం కట్టించడం జరిగింది. మీ వయసు ఎంత మాస్టర్? నా వయసు వచ్చేసి 58 సంవత్సరాలండి. మీ గురువు గారు, మీ తాత ముత్తాత? మా గురువు గారు రాముడు నరసింహాచార్య గారు, వారి గురువు గారు రాముడుకు శివరామ బ్రహ్మేంద్ర స్వామి వారు, వారి గురువు గారు రాముడుకు గురు బ్రహ్మేంద్ర స్వామి వారు, వారి గురువు గారు చిరుకూరి శివరామ బ్రహ్మేంద్ర స్వామి వారు, వారి గురువు గారు శేషమోహనేంద్ర స్వామి వారు, వారు వచ్చేసి హనుమనిగిరి పీఠం అని చెప్పేసి ప్రకాశం జిల్లా నుంచి నేను నా పీఠం వచ్చేసి నేను ఒక 6 సంవత్సరాలుగా పీఠం నడిపిస్తున్నానండి. 12 సంవత్సరాల క్రితం ఉపదేశం తీసుకున్నాను. ఉపదేశం తీసుకున్న తర్వాత శివాలయం కట్టించాను. స్వయం ఇప్పటికీ కూడా ఆ శివాలయం గురించి ఇప్పటికీ ఈ డేట్ వరకు అంటే 9వ తారీఖు 1వ నెల 2026 వరకు కూడా ఇంతవరకు నాకు ₹1 చందా కావాలని ఎవ్వరింటికి వెళ్ళలేదండి. ఖమ్మంలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ఎవరైనా నేను చెప్పినటువంటి కళాకారులకి అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టుకొని నేను మానవత్వంగా ముందుకెళ్తానండి. పేపర్ కటింగ్స్తో సహా అన్నీ ఉన్నాయండి. ఎవరైతే పేదరికంలో ఉన్నారో ఒక వారం క్రితం ఒక బాబు ఎలుకల మధ్య తిన్నాడని వచ్చాడండి. కళాకారులు కాదు అవన్నీ ఒక్క నిమిషం నేను మాట్లాడేది. అవునో కాదో పక్కన పెట్టుకుంటే ఒక పేదరాలు వచ్చేసి మొత్తంలో నుంచే గురువుగారు అనుకుంటే నమస్కారం పెట్టుకుంటూ వచ్చేసి ఏంటమ్మా అంటే నా కొడుకు మందు తాగిండండి, ఎలుకల మందు ట్యూబ్ తాగాడు, హాస్పిటల్లో ఉంచితే వాళ్ళు బతకడం చెబుతున్నారండి, ఏం చేయాలో అర్థం కాక నాకు మీ గురించి తెలిసి వచ్చానండి అని చెప్పేసానంటే ఆ అమ్మాయికి నా చేతనైన సహాయం చేసి, అది ఆర్థిక సహాయం కావచ్చు చెప్పడం కంటే మామూలుగా అనుకోవటం, ఆ అమ్మాయికి ధైర్యాన్ని ఇచ్చాను. అట్లాగే పోయిన సోమవారం నాడు వచ్చేసి ఆ అబ్బాయికి ఆపరేషన్ చేయాలండి, 15 లక్షలు అడుగుతున్నారు, నా వల్ల కావటం లేదు అని అంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళేసి నా చేతనైన విధంగా అభిషేకాలు తర్వాత యంత్రాలు అవి పంపించేసి గుడిలో స్వయంగా వండి అన్నం పంపించానండి. అంతకుముందు రోజున ఆ అబ్బాయి తిన్న అన్నం బళ్ళును వాంతి, 3 రోజుల క్రితం అన్నం తింటే బళ్ళును వాంతి అయిందంట. 3 రోజుల నుంచి అన్నం లేదు. ఈ అబ్బాయికి ఎప్పుడైతే నేను అన్నం పంపించానో ఆ పంపించినటువంటి అన్నం తిన్న తర్వాత ఆ అబ్బాయి చాలా శుభంగా ఉన్నాడు. నిన్న అంటే 7వ తారీఖున నిన్న 8వ తారీఖు సాయంత్రం, 7వ తారీఖు నుంచి రిలీజ్ అన్నారు. 8వ తారీఖు సాయంత్రం నిన్న సాయంత్రం డిశ్చార్జ్ చేశారండి. శుభంగా ఇంటికి వెళ్ళాడండి. ఇది ఈ 10 రోజులు ఈ 10 రోజుల్లో జరిగిందండి. అట్లాగే 2022లో ఒక పాపని తీసుకొని వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కలిపి తిప్పేసుకొని చేస్తే 11 సంవత్సరాల పాపకి ఊపిరితిత్తులకి ఏమవుతుందో అనేటువంటి దానిలో మొత్తానికి ఇది చేసుకొని ముక్కుకున్నటువంటి ఆక్సిజన్ తీసేస్తే ఆ తీసేసిన వెంటనే ఆ అమ్మాయి ముక్కు నుంచి రక్తం గారేది. అయితే అన్ని హాస్పిటల్ తిరిగిన తర్వాత ఖమ్మం వస్తే ఖమ్మంలో అప్పుడు నేను మృత్యుంజయ హోమం చేస్తున్నాను. 41 రోజుల పాటు స్వయంగా మృత్యుంజయ హోమం చేస్తున్నాను. ఆ చేస్తుంటే వేరే హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి చెప్పిందన్నమాట, ఏమని పలానా కాడ మృత్యుంజయ హోమం నడుస్తుంది, ఆడికి తీసుకెళ్ళండి, ఇంకో 2 రోజులకు మించి ఎక్కువ బతకరు, హాస్పిటల్లో చెప్పారంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చేసిన తర్వాత మృత్యుంజయ హోమం చేశాను. చేసిన తర్వాత 3 రోజులు కనుక ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచితే ఆ అమ్మాయి బతికితే మాత్రం ఇది లేదు అని చెప్పేసి మంచి చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి అశోక్, ఆ అబ్బాయి పేరు, గుంటూరులో ఉంటారు వాళ్ళు. ఆ అబ్బాయిని తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయికి వెంటనే నాకు ఎంతవరకు ఎవరిని చందాలు అడగనటువంటి వాడిని నా ఫోన్లో పెట్టేస్తే ₹1,00,000 గంటన్నరలో వచ్చాయండి డొనేషన్. ఆ అబ్బాయికే ఇచ్చేసానండి. ఆ అబ్బాయి నాకు రాల, ఆ అబ్బాయికే తీసుకున్నాడు, ఇది చేశాడు. తరువాత 2 రోజులు బతకదనుకున్నటువంటి అమ్మాయి 14 నెలలు బతికిందండి.
వాళ్ళు బతికింది. లాస్ట్లో ఆ అమ్మాయి కూడా బతికుండేది. లాస్ట్లో ఆ మాస్క్ తీసేసి తనంతట తనే వీళ్ళు అన్నం తినేసి ఇన్ఫెక్షన్ చేసుకుని, ఇన్ఫెక్షన్ కాదు, ఆ గ్యాస్ చుట్టాలు వచ్చేసరికి ఆ గ్యాస్ ఏం చేసింది, ముక్కుకున్నటువంటి గ్యాస్ ఆమె తీసేసి ఆ విషయం పక్కన తీసేసి అది చేసి తర్వాత అమ్మాయికి మీరు ఏమేం చేస్తుంటారు? ఇటువంటి పరిస్థితులలో 1,00,000 కోటి దీపోత్సవం చేస్తుంటానండి, 1,00,000 రుద్రాక్షల పూజలు చేస్తుంటానండి. ఇవన్నీ కూడా దీనికి భక్తి కార్యక్రమాలు దీంతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేయడానికి సంకల్పం చేశాను. మొన్న పేరిణి నృత్యం మాట్లాడదామని చెప్పేసి పేరిణి మీ సంస్థ ద్వారా మీరు ఇంకా ఏమేమి ప్రోగ్రాంలు చేశారు? నేను ఈ కోటి దీపోత్సవం తర్వాత 40 రోజులు 41 రోజుల పాటు మృత్యుంజయ హోమాలు పూజా కార్యక్రమాలు ఎక్కువ చేసుకుంటూ వచ్చానండి. వీటితో పాటు భక్తులకు ఈ మనోరంజకంగా భజన కార్యక్రమాలండి, భజన కార్యక్రమాలు, శివనామ సంకీర్తనాలు, ఏకాహాలు ఇవన్నీ పెట్టిస్తూ ఉంటానండి. కళాకారులందరూ కూడా హరికథలు కూడా చెప్పించాను, అన్నీ కూడా చెప్పించాను. దానికి కూడా అవన్నీ మొత్తం అన్ని వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి. మొత్తం టోటల్ అంతా ఉంది. పరమేశ్వరుడు నాకు జన్మ ఎత్తినందుకు నాకు దారి చూపించాడు అని చెప్పేసి అనుకునే విధంగానే నేను చేసుకుంటూ వస్తున్నానండి. మెడలో శివలింగం ఉంటుందండి. ఇంతవరకు నేను పుట్టిన తర్వాత ఎక్కడ కూడా ముందు తాగటం, మాంసం తింటాం, కూడుగుడు తింటాం, లేకపోతే ముంజికాయలు తింటాం, ఇది అనేది ఇటువంటి ఏమి చేసుకుంటాను. గొప్పతనాలు అనేటువంటి దానికి చెప్పుకోవాలని కూడా ప్రతిదీ పేపర్లో వచ్చిందండి. ఒక పేదరాలకి ఆమెకి 2 లక్షలు ఎవరు కట్నం డబ్బులు ఇస్తాం అంటే పెళ్లి ఖర్చులు ఇస్తామని చెప్పేసి ఒకళ్ళు వచ్చేస్తే ఆ పెళ్లి ఖర్చులు చేయడానికి ఇదిగా లేక లగ్నం రాసిన తర్వాత ఆ 2 లక్షలు నేను ఇవ్వటం లేదు, మా వాడికి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి వాళ్ళు పిలిస్తే ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టేసి నేను పెళ్లి చేశానండి. ఈ సంవత్సరం ఎలా ఉందంటారు ఈ 12 రాసుల వారికి? 12 రాశుల వారికి ఎలా ఉంది అనేటటువంటి దాన్ని పక్కన పెట్టుకుంటే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఇవన్నీ వేరే విషయం. మన మనస్తత్వాన్ని పెట్టుకొని మనం కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం వెళ్తే అన్ని రాశుల వారికి బాగుంటుందండి. నా క్యారెక్టర్ అది. అంటే పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్ ఉన్నంత వరకు పాజిటివ్గా ఉండాలి. ఉన్నంత వరకు నెగిటివ్గా ఎప్పుడైతే అనుకుంటామో మన థింకింగ్ నెగిటివ్గా ఉంటే మన చుట్టూ నెగిటివ్ ఆరా పోతుంది. మనం పాజిటివ్గా ఉంటే మన చుట్టూ పాజిటివ్ ఆరా మాత్రం వస్తుంది. అందుకోసం గండ పేరు పెట్టారా? నాకు భక్తులు పెట్టారండి. చూపెట్టండి ఒకసారి. ఓకే, ఇంకా చెప్పండి ముచ్చట్లు. దేవుడి వల్ల ఏదున్నా ఏది చేసినా కానీ నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి మంచి మంచి సలహాలు ఇచ్చుకుంటూ ఇది చేసుకుంటూ పోతానండి. ఏమైనా చదువుకున్నారా? నేను లేదండి, నేను 10th స్టాండర్డ్ ఓన్లీ. ఈ సాధన అంతా ఎట్లా చేశారు మరి? నేను పుట్టిన దగ్గర నుంచి మా తాతగారు, మా మేనమామ గారు, మా అమ్మగారు, మా పెదనాన్నగారు వీళ్ళందరి మధ్యలో వీళ్ళందరి మధ్యలో పెరగటం వల్ల నాకు ఇది ఒక అలవాటు లాగా అయిపోయింది. నా 6వ సంవత్సరం దగ్గర నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తాతగారు ఉత్తర దేశ యాత్రలకు వెళ్ళేటప్పుడు ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఏంటి? ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ కళాకారుల్ని ఎక్కువ కూడా దీనిలో కలుపుకుంటూ పోతూ హిందూ ధర్మాన్ని కుల మత జాతి భేదాలు ఏమీ లేకుండా హిందూ ధర్మానికి నా చేతనైనటువంటి సహాయం చేయాలి. ఇది ఒకటే నా సిద్ధాంతం అండి. నేను ఇది చేయడానికి కారణం కూడా ఒకటే పద్ధతి అండి. 1991లో నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 3 లక్షలండి. 12 ఎకరాలు బిట్టిస్తానంటే నేను కొనలేకపోయాను. అవి డబ్బులు అట్లాగే ఇదైపోయింది. అట్లాగే 2004 నుంచి ఒక పెద్ద వ్యాపార సంస్థ వాళ్ళతో స్నేహం చేశా కానీ నేను ఎప్పుడూ డబ్బులు ఆశించలేదండి. ఎందుకు ఆశించలేదు, ఎందుకు నాకు డబ్బులు రాలేదు అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటే ప్రతి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే నువ్వు శివుడి సేవ చేసుకుంటూ శివుడి గుళ్ళో 4 కక్షంతలు వేసి మంచి జరగాలి కాబట్టి నీ ద్వారా మంచి జరగాలి కాబట్టి నీకు డబ్బులు రాకుండా చేసిండు దేవుడు అనే మాట నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుందండి. నాకు డబ్బులు లేవు అనేటువంటి మాట నేను ఆ మాట ఆ పద్ధతి కూడా ఇది లేదండి. వేదాంతగ్రాహి మీరు. ఇక ఇంకొక పెద్ద విషయం ఏంటంటే చాలా చాలా ముఖ్యమైనది. మీరు ఎవరన్నా చూడండి, వెళ్తే ఏమిది లేదు. అఖండ 2 సినిమాలో బాలకృష్ణ గారి సినిమాలో బోయపాటి శ్రీనివాస్ గారు దర్శకత్వంలో వచ్చినటువంటి మాటల్లో ఒక మాట ఎంత 100 మందికి 1000 మందికి చెప్పాను ఇప్పటివరకు కూడా. ఎప్పుడైతే ఆయన అక్కడ నిస్సహాయ స్థితిలో కూర్చొని తల్లి కోసం, తల్లి మరణించిందని ధ్యానం చేస్తున్నాడో ఆయన కోసం పరమేశ్వరుడు వచ్చేసి అక్కడ శవదహనం చేసి ఆ దహనం చేసి వెళ్ళిపోతూ ఒక్కసారి ఆమెకి సాక్షాత్కరించి నేను నీ కొడుకు కోసం వచ్చానమ్మా అని చెప్పినటువంటి మాట నిజంగా జన్మధన్యం అండి. బోయపాటి శ్రీనివాస్ గారికి నేను సన్మానం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాను.
వారి మరి నాకు ఇంటర్వ్యూ దొరకదో తెలియదు. నేను చేయాలనుకున్న కార్యక్రమం ఇదండి. తప్పనిసరిగా నా జీవితంలో ఇది ఒక కోరికగా చేసుకొని ఈ నెల రోజుల్లోనే శివరాత్రి లోపలనే ఈ కార్యక్రమం చేస్తానండి. బోయపాటి కళాకారులకు ఇంకా ఏమేమి చేస్తున్నారు చెప్పండి. కళాకారులకి గ్రామాన నేను కొన్ని పాయింట్లు పెట్టుకున్నాను, ఒక 10 పాయింట్లు అనుకున్నాను. కళాకారులతోటి అక్కడక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి. హిందూ ధర్మానికి కళాకారులు మాత్రమే పట్టుకొమ్మలు కాబట్టి వారి తాలూకా చేసుకుంటూ పోవాలి. వాళ్ళ కళారూపాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి వెళ్ళాలి. నేను ఏ విధంగా చెప్పినా యూత్కి ఏం చెప్తారు? యూత్ ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి. మీరు ఏదైతే ఉందో సాధించాలనుకున్నారో ఒక పట్టుదల పెట్టుకోండి. నాకు ఇది కావాలి. 16 సంవత్సరాల దగ్గర నుంచి 23 సంవత్సరాలు వచ్చేంత వరకు మీరు కష్టపడితే 23 సంవత్సరాల నుంచి బతికున్నంత కాలం సుఖపడతారు. 16 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు మీరు సుఖపడితే బతికున్నంత కాలం కష్టపడతారు. ఇది దానికి అందుకోసం టెలిఫోన్ నెంబర్ చెప్పండి. ఓకే, 9848220383 అండి. మళ్ళీ ఒకసారి 9848220383. మీ దగ్గరికి ఎవరైనా పేద కళాకారులు ఎవరైనా వస్తే వారికి సహాయం చేయండి. చేస్తాను కాదు, చేశాను కూడా. నేను పలానా చెయ్యండి అని నా విన్నపం. చాలా తప్పనిసరిగా చేస్తానండి. తప్పనిసరిగా పేద కళాకారులు అనే వాళ్ళకి ముందు ఇంకా చాలా చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. థ్యాంక్ యూ గురువు గారు, నమస్కారం. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్తే. ఓకే ఫ్రెండ్స్, మంచి గురువు గారిని మనం ఇంటర్వ్యూ చేసుకున్నాము. కళాకారులందరూ కూడా వారికి ఏమైనా అవసరం ఉంటే వారిని కాంటాక్ట్ చేయండి. నమస్కారం.